పుష్పమా శాలేము దేవుని వధువు సంగమా మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు షారోను పొలములో పూయు పుష్పమా శాలేము దేవుని వధువు సంగమా షారోను పొలములో పూయు పుష్పమా శాలేము దేవుని వధువు సంగమా స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఖడ్గము అనే టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనము. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొండిరి. ఈ మాటలు యేసు ప్రభువుని చూసి శిష్యులు అంటున్న మాట. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని శిష్యులు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. అయితే ఈ సందర్భం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే 4వ అధ్యాయంలో 35వ వచనము. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు, ఏ దినము అంటే ఒక దినాన చాలామంది జనసమూహాలు ఉన్నప్పుడు ఆయన పరలోక రాజ్య మర్మాలు బోధిస్తున్నారు. పరలోక రాజ్యము ఆవగింజని పోలి ఉన్నది, పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ముత్యాన్ని పోలి ఉన్నది, పరలోక రాజ్యము ఒక మనుషుడు పొలంలో విత్తబడిన విత్తనాన్ని పోలి ఉన్నదని చెప్పి చాలా అవి పరలోక రాజ్య మర్మాలు ఆ సమూహాలకు బోధిస్తున్నారు. అయితే బోధించిన తర్వాత ఆ దినము అవి బోధించిన తర్వాత ఆ దినము సాయంకాలము ఆయన యేసుప్రభు శిష్యులు అంటున్న మాట, మనము అద్దరికి వెళదాము అని చెప్పగానే శిష్యులు ఏం చేశారంటే ఆయన ఉన్న పాటున దోణిలో అద్దరికి వెళ్దామని చెప్పేసి దోణిలో యేసుప్రభుని తీసుకుని వెళ్తున్నారు. అయితే ఆయన ఆ యొక్క దోణి యొక్క అమరమున తలగడ మీద తలగాల్చుకొని నిద్రించుచున్నారు. అయితే ఆ సమయంలో ఆ సముద్రంలో పెద్ద తుఫాను రేగి వాళ్ళున్న దోణి మీద అలలు కొడుతున్నప్పుడు శిష్యులు చాలా కంగారు పడిపోయారు. చాలా భయపడిపోయి వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన్ని నిద్రలేపుతున్నారు. అయితే యేసు ప్రభు లేచి ఏం చేశారంటే 4వ అధ్యాయము 39వ వచనము. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అందుకైనా మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. యేసుప్రభు వారు లేచి గాలిని గద్దించి సముద్రాన్ని ఏం చేశారు, నిమ్మలపరిచారు. అయితే గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచి శిష్యులతో అంటున్న మాట ఇక్కడ రాయబడలేదు, కానీ మత్తయి సువార్తలో రాయబడిన మాట, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారని మరి మత్తయి సువార్తలో ఉంటుంది. యేసుప్రభు వారు శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే మీరెందుకు భయపడుచున్నారు. సాధారణంగా మనం జనరల్గా మాట్లాడితే ఎందుకు భయపడకూడదు, సముద్రంలో ఉన్నారు, చిన్న దోణె
పెద్ద తుఫాను సాయంకాలం బయలుదేరి, అంటే దాదాపుగా చీకటి పడిపోయి ఉంటుంది, సముద్రంలో ఉన్నారు, పెద్ద తుఫాను ఉంటుంది. ఆ దోణిలో అలలు కొడుతున్నాయి అన్నమాట. అంటే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో మరి సాధారణంగా మాట్లాడుకుంటే ఎవరమైనా భయపడాల్సిందే. శిష్యులు భయపడతారు, ఆ సమయంలో మనమున్నా భయపడతాం, అందరూ ఎవరైనా సరే భయపడాల్సిందే. కానీ యేసుప్రభు వారు చెప్తున్న మాట మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనము, అప్పుడైనా మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా ఆయన వారితో చెప్పాను. ఈ సమయాలు ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో ఉన్నారు, తుఫాన్ ఉంటుంది, గాలి వస్తుంది, ఆ చీకటి సమయంలో ఉన్నారు. అయితే యేసుప్రభు వారు అంటున్నమాట, మీరు ఎందుకు భయపడుచున్నారు అని శిష్యుల్ని అంటున్నాం. అల్ప విశ్వాసులారా, అంటే విశ్వాసంలో చాలా తక్కువగా ఉన్నారు. అలాంటి వారిని చూసి ఎందుకు భయపడుచున్నారు? సాధారణంగా అందరూ భయపడతారు, కానీ ఆ ధోనిలో ఉన్నది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి మీరు భయపడకూడదని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇలాంటి సమయంలో మనకు కూడా ఇలాంటి భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి నిరాశలోకి వెళ్ళిపోయే పరిస్థితులు, అలాంటి సమయాలు కలిగినప్పుడు యేసుక్రీస్తు వారు మనతో కూడా చెప్తున్న మాట ఏమిటంటే, ఎందుకు భయపడుచున్నారు? ఎందుకంటే మనకి తోడుగా ఉన్నది ఎవరు తెలుసా అండి? సాక్షాత్తు ఈ సృష్టికర్త, సాక్షాత్తు దేవుడే మనకు తోడుగా ఉంటే ఇలాంటివి మనల్ని ఏమి చేయలేదు. కాబట్టి శిష్యులతో ఆనాడు అంటున్న దేవుడే ఈనాడు మనతో కూడా ఎవరైనా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, ఇక ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి హోప్ లేని పరిస్థితుల్లో ఉంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, ఎందుకు భయపడుచున్నారు, ఎందుకు మీరు నిరాశలో వెళ్ళిపోతున్నారు? వాక్యం సెలవిస్తుంది కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించున్నాను. సాక్షాత్తు ఆయనే మనకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనం భయపడకుండా, శిష్యులు మరి ఆ సమయాల్లో భయపడిపోయారు, కానీ అదే పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు యేసుక్రీస్తు మనకు సాదృశ్యంగా ఈ పరిస్థితులన్నీ కలిగాయి కాబట్టి వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకొని ఇలాంటి పరిస్థితులు మనం భయపడకుండా పూర్తి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసంతో యేసుక్రీస్తు మీద ఆధారపడినప్పుడు యేసుప్రభు వారు మనం చూసి చాలా సంతోషిస్తారు. అయితే 4వ అధ్యాయము 41వ వచనం చూద్దాము. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రంలో ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అయితే ఆ సముద్రంలో వస్తున్న ఈ గాలి తుఫాన్ చూసి భయపడిపోయారు, కానీ యేసుక్రీస్తు వారు గాలిని గద్దించి సముద్రం మీద ఉన్న తుఫాను నెమ్మలపరిచేసరికి ఇప్పుడు ఈ శిష్యులు ఎవరిని చూసి భయపడుతున్నారు? వారు మిక్కిలి భయపడిపోయారు. ఇప్పుడు యేసుప్రభుని చూసి ఇంకా మిక్కిలి భయపడిపోతున్నారు. అంటే యేసుప్రభుతో పాటు అప్పటిదాకా ఆయనతో పాటు కలిసి వేరే గ్రామాలకు వెళ్ళారు, వేరే అద్భుతాలు చేస్తున్నారు, ఆయనతో కలిసి భోజనం చేస్తున్నారు, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. మరి యోహాన్ అయితే ఆయన ప్రేమించిన శిష్యుడు, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు, ఆయనతో పాటు ఆయన టచ్ చేసేవాళ్ళు, ఆయనతో పాటు చక్కగా ప్రయాణం చేశారు. కానీ ఈ సందర్భం దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తుని చూసి వారు ఇప్పుడు మిక్కిలి భయపడుచున్నారు. యేసుప్రభుని చూసి ఎప్పుడు ఇలాంటి సందర్భం ఎదురవ్వలేదు, కానీ ఇప్పుడు వీళ్ళు అంటున్న మాట ఏమిటి అంటే, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవి. అంటే ఇక్కడ వీళ్ళకి సందేహం రావటం ఏమిటి? ఈయన యేసుక్రీస్తుని చూసి వీళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే, ఈయన ఎవరని ఒకవేళ ఈయన ఎవరని మీరు వెంబడించారు? పేతురు గారు, యోహాను, ఆంద్రేయ, ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. మీరు యేసుక్రీస్తుని ఇప్పుడు ఈ సందర్భాన్ని దగ్గరకు వచ్చేసరికి ఈయన ఎవరో అని మీకు ఆ సందేహం కలిగింది. మరి మీరు ఎవరైనా యేసుక్రీస్తుని వెంబడించారంటే ఒకసారి దాన్ని జ్ఞానం చేద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 40-41వ వచనము. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీని కనుగొంటామని అతనితో చెప్పి యేసు వద్దకి ఈ పేతుర్ని తీసుకొని వస్తారనమాట. అయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని వెళ్ళి ఆ సందర్భంలో ఇదిగో లోక పాపం మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల అంటే అప్పటిదాకా యోహాన్ని వెంబడిస్తున్న, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని వెంబడిస్తున్న ఈ సీమోన్ ఇంకొక శిష్యుడు యేసుక్రీస్తుని వెంబడం ప్రారంభించారు. అయితే ఆయనతో పాటు ఉండి ఇప్పుడు తన సహోదరుడు అంటే సీమోన్ అనగా పేతురు దగ్గరికి వెళ్ళి మేము మెస్సీని కనుగొంటున్నాం, మనం ఇంతకాలం ఎదురు చూస్తున్న ఆ మెస్సీని మేము కనుగొన్నామని చెప్పేసి పేతురు దగ్గరికి వెళ్ళి చెప్పేసి పేతుర్ని కూడా
ఆయన దగ్గరికి తీసుకొని వస్తారు. అంటే యేసుక్రీస్తు వాళ్ళు ఎవరిని వెంబడించారంటే మెస్సయ్య అని తెలుసు. అంటే ఈ లోకానికి రావాల్సిన మెస్సయ్య ఈయనే అని పేతురు, ఆంద్రేయ ఇంకా శిష్యులు వెంబడించారు. ఇంకా మనం చూసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనము, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అంటే నెక్స్ట్ డే మళ్ళా గలీలకి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఫిలిప్పును పిలుస్తారు. ఆయన పరిచర్యలో ఫిలిప్పును పిలిచినప్పుడు ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రంలో మోషే ఇంకా ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో మేము ఆయన్ని కనుగొన్నాం, ఆయన ఎవరో కాదు ఈ నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు ఆ ఫిలిప్పు నతనయేలు కూడా యేసుక్రీస్తు దగ్గర. అంటే యేసుక్రీస్తు ఎవరు అంటే ఈ యేసయ్య నజరేయుడైన యేసు ఎవరంటే ఈయన మెస్సయ్య అని వెంబడించారు. ఇంకా మోషే ప్రవక్తలు ఎవని గురించి వ్రాసిరో ఆ వచనాలు ఈయన గురించే వ్రాసిరని యేసు ప్రభుని వెంబడించారు. ఇంకా ముందుకెళ్తే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో, నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. చూడండి, ఇక్కడ కూడా నతనయేలు అంటున్న మాట ఏమిటంటే యేసుక్రీస్తుని చూసి నీవు దేవుని కుమారుడు ఇంకా ఇశ్రాయేలుకు రాజు నువ్వే అనగా, అంటే ఈ లోకానికి మనకి రక్షకుడు పుడతాడని చెప్పిన ప్రవచనాలు అన్నీ ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి. ఈ యేసు ప్రభు వారే అందుకే ఆయన్ని వెంబడించారు. ఈ 12 మంది శిష్యులు ఎవరైనా వెంబడించారంటే ఈ లోకానికి రావాల్సిన క్రీస్తు ఈయన అని యేసు ప్రభుని వెంబడించారు. అయితే ఇక్కడ సందర్భంలో చూస్తే మనం చూసాం కదండి మార్కు సువార్త, ఆ సందర్భంలో గాలి తుఫాను చూసి భయపడిపోయిన ఈ శిష్యులు ఇప్పుడు ఆయన ఆ అద్భుత కార్యం చేశాడు. ఒక మాట కూడా గాలిని గద్దించాడు, ఇంకా సముద్రాన్ని నింబలపరిచాడు. ఒకే ఒక షటప్ అన్నాడు, మరి గాలి అనగానే మరి గాలి ఆగిపోయి ఉండొచ్చేమో. అయితే ఈ అద్భుత కార్యాన్ని శిష్యులు చూసి ఇప్పుడు వాళ్ళకు వస్తున్న సందేహం ఏంటంటే ఈయన ఎవరైనా వెంబడించారు? మెస్సయ్య, క్రీస్తు, ఇశ్రాయేలుల రాజు, దేవుని కుమారుడని వెంబడించిన ఈ శిష్యులు ఇప్పుడు అనుకున్న మాట ఏమిటంటే ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇంకా యేసుప్రభుని చూసి మిక్కిలి భయపడిపోతున్నారు. అంటే అప్పటి వరకు చూపు లేని వారికి చూపు కలిగింది, కుంటి వారికి స్వస్థత కలిగింది, చేతులు బాగలేని వారికి చేతులు వస్తున్నాయి, అనారోగ్య కుష్టి వ్యాధులు ఇలాంటి అద్భుతాలు చాలా వేల అద్భుతాలు చూశారు. కానీ ఎప్పుడు వాళ్ళకి సందేహం కలగలేదు. కానీ ఒక్కసారిగా ఈ సృష్టి మీద యేసుప్రభు వారు ఆధిపత్యం కనపరిచేసరికి శిష్యులకి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. ఇప్పుడు గాలి ఎవరికి లోబడిద్దండి? గాలిని సృష్టించిన వానికి. ఈ సముద్రం ఎవరికి లోబడుతుంది? ఒకసారి గద్దించగానే అవన్నీ నిమ్మలమైపోయి ఎవరికి లోబడుతుంది? ఈ సృష్టి ఎవరికి లోబడుతుంది అంటే ఈ సృష్టిని కలిగజేసిన వారికి ఈ సృష్టి లోబడుతుంది. కాబట్టి ఈ సృష్టికర్త ఎవరు అని వాళ్ళకి ఈ సందేహం ఇప్పుడు కలుగుతుంది. ఈయన ఎవరో, మనం ఈయన మెస్సయ్య, క్రీస్తు, ఈయన రక్షకుడు అని అనుకున్నాం, కానీ ఇంకా ఏదో ఉందన్నట్టుగా ఇక్కడ వాళ్ళ సందేహం బయటపడి. అంటే ఈయన ఎవరో తెలుసా అండి? ఈయన సర్వాన్ని సృజించిన సృష్టికర్త. ఆ విషయం యోహాను భక్తుడే రాస్తారు. ఇందాక మనం చూసాం కదండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఈ యూనివర్స్ అయితే ఈ విశ్వంలో సమస్తాన్ని కలగజేసింది ఎవరు అంటే ఆయన పేరు ఏంటంటే నజరేయుడైన యేసు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అందుకే ఒక్కసారిగా గాలిని గద్దించగానే అవి లోబడిపోయి, సముద్రం లోబడి, సమస్తము ఆయనకి లోబడుచున్నవి. ఎందుకంటే ఆయన సృజించిన వాడు, వాటిని కలగజేసిన వాడు ఎవరంటే యేసు ప్రభువు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. యేసుక్రీస్తు లేకుండా ఏది సృజించబడలేదు. అది కనిపించేవి దృశ్యమైనవి, అదృశ్యమైనవి, కనిపించనివి, అధికారులు, ప్రధానులు, ఇంకా పరలోకంలో ఉన్న అధికారులు, ప్రధానులు సమస్తము కూడా యేసుక్రీస్తు ద్వారానే, ఆయన మూలంగానే సృజింపబడింది. ఆయన చాలామంది ఈ దినాల్లో కూడా తండ్రి అయిన దేవుడే, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వాళ్ళ నమ్మకం అది నిజమైనది కాదు. యేసుక్రీస్తు ఎవరంటే ఆయన
సృష్టికర్త, ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఈ సందర్భంలో శిష్యులు కూడా ఎంతో భయపడిపోయారు. సముద్రంలో రేగిన తుఫానును, గాలిని చూసి భయపడి ఉన్నారు, కానీ ఇప్పుడు యేసు ప్రభువుని చూసి వాళ్ళు చెప్తున్నారు, వారు మిక్కిలి భయపడిపోయారు. ఈయన ఎవరో అనుకుంటున్నారు. ఈయన ఎవరండి? సాక్షాత్తు సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ఈయన. చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదు, ఈయన దేవుని యొక్క కుమారుడు, యేసుక్రీస్తు కూడా ఆయన కూడా దేవుని చేత ఆయన సృజింపబడిన వాడు, ఇలాంటి చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ అవి నిజాలు కాదు. ఈయన ఎవరు అంటే ఈయన సర్వశక్తి గల దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. ఆయన సెలవిచ్చారు కదా, నేనే ఆదిని, నేనే అంతమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన ఎవరు అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈయన. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు భూమి ఆకాశాలను సృజించను. అయితే హీబ్రూ బైబిల్లో ఏమంటుందంటే, దేవుడు అన్న మాటకి ఎలోహీమ్ అని ఉంటుంది. ఎలోహీమ్ అంటే అది హీబ్రూ భాషలో 2 కంటే ఎక్కువ ఉన్న పదాన్ని ఎలోహిం అంటారనమాట. అయితే ఎలోహిం అనే పదము హీబ్రూ భాషలో ఎలోహిం అనే పదము దాదాపు 2500 సార్లు ఉపయోగించబడింది. ఎలోహిం అనే మాటకి ఒక్కడే దేవుడు కాదు, అందులో త్రిత్వం ఉంటుంది. 2 కంటే ఎక్కువగా ఉన్న దాని చోట ఎలోహిం అని వాడతారనమాట. అయితే హీబ్రూ భాషలో దేవుడు భూమి ఆకాశం సృజించారు అనే మాట, దేవుడు అనే మాటకి ఎలోహిం అని రాయబడింది. అంటే ఆ భూమి ఆకాశం సృజించినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు కాలంలో యూదులు చాలామంది యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించట్లేదు. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో మాకు తెలియదు అన్నట్టు ఉంటారు, కానీ అయితే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి చాలా అద్భుతాలు చేసినప్పుడు కలవరపడని శిష్యులు, సందేహించిన శిష్యులు ఈ సందర్భానికి వచ్చేసరికి, ఈ సృష్టి మీద ఆధిపత్యం కనపరిచేసరికి శిష్యులు ఈయన ఎవరో అని అనుకున్నారు. కాబట్టి అవన్నీ మనకి తెలిసాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే ఆయన ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు అని మనం విశ్వసించి నమ్ముతున్నాం. దేవుడి మాటలు మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ర, మహోన్నతర, సర్వాధికారి, జీవాధిపతి, కృపగల దేవ, నీ పరిశుద్ధ పాదలకు వేలకొలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ చిన్న మాటలు నాయన మా జీవితంలో ఫలింపచేయండి. ఆనాడు శిష్యులు ప్రభా నాయన ఈయన ఎవరో అని సందేహించారు నాయన. అప్పటి వరకు అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఎప్పుడు కలిగిన సందేహం నాయన, నీవు సృష్టి మీద ఆధిపత్యం కనపరిచినప్పుడు ఈ సృష్టికర్తని వారు జ్ఞాపకం తెచ్చుకున్నారేమో ప్రభా నాయన. అవి మేము కూడా నాయన నువ్వు సమస్తాన్ని నిర్మించిన దేవుడు అని అయ్యా విశ్వాసంతో నమ్మి ప్రభా ప్రార్థించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, శిష్యుల వల్లే ప్రభాని మేము అల్ప విశ్వాసం కనపరచకూడదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాయన లోకాన్ని జయించిన నీ వైపు చూడడానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభువులు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు. షారోను పొలములో పూయు పుష్పమా, శాలేము దేవుని వధువు సంగమా.
సంగమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు మండుచున్న పొద నుండి మోషేను పిలిచెను బండ సందున నిలిచెడి వారికి ప్రభు ఎదురు చూచెను మండుచున్న పొద నుండి మోషేను పిలిచెను బండ సందున నిలిచెడి వారికి ప్రభు ఎదురు చూచెను దేశములో పావుర స్వరము వినబడుచున్నది మన దేశములో పావుర స్వరము వినబడుచున్నది చలికాలము గడచిపోయెను వర్షకాలము తీరిపోయెను చలికాలము గడచిపోయెను వర్షకాలము తీరిపోయెను ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు పాళ్ళ ఆత్మ కొరకు మరణాన్ని దాటిన ఏలియాను వెంబడించిన ఎలిషాను చూడుమా రెండు పాళ్ళ ఆత్మ కొరకు యోర్దాను దాటిన ఏలియాను వెంబడించిన ఎలిషాను చూడుమా ఆకాశము నుండి అగ్నిని దింపే రోజులు పోయేనా ఆకాశము నుండి అగ్నిని దింపే రోజులు పోయేనా ఇశ్రాయేలు దేవుని బాహుబలము తక్కువయేనా ఇశ్రాయేలు దేవుని బాహుబలము తక్కువయేనా ఆత్మకై వేడుమా పరిశుద్ధాత్మకై వేడుమా ఆత్మకై వేడుమా పరిశుద్ధాత్మకై వేడుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు షారోను పొలములో పూయు పుష్పమా షాలేము దేవుని వధువు సంగమా షారోను పొలములో పూయు పుష్పమా షాలేము దేవుని వధువు సంగమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు